బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది బిఎల్ఏ అంటారు. అది యాక్చువల్‌గా బలూచి పోరాటం అనేది ఎప్పటినుంచో జరుగుతుంది. నిజానికి వాళ్ళది దాదాపు 7,000 సంవత్సరాల, అంటే క్రీస్తు పూర్వం 7,000 సంవత్సరాల నుంచి కూడా ఉన్న నాగరికత అది. చాలా సీనియర్ నాగరికత అది. అంటే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సివిలైజేషన్స్ అనమాట. మెహర్‌గర్ సివిలైజేషన్ అంటారు దాన్ని. సో దాని తర్వాత 17th సెంచరీలో కనాటే ఆఫ్ కలత్ అనే ఒక సామ్రాజ్యం ఏర్పడింది ఈ బలూచి ప్రాంతంలో. అప్పటి నుంచి వాళ్ళు స్వతంత్ర సామ్రాజ్యం లాగా ఉనింది. 1947 మనకి స్వాతంత్రం వచ్చి పాకిస్తాన్గా విడిపోయినప్పుడు జిన్నా దీన్ని కూడా కలిపేయాలనుకున్నాడు. సో అప్పుడు ఖాన్ ఆఫ్ కలత్ అని ఒక అక్కడ రాజు పరిపాలిస్తున్నాడు. సో వాళ్ళు చేరాలనుకోవట్లేదు దీంట్లోకి, కానీ బలవంతంగా ఫోర్స్ఫుల్గా వాళ్ళని పాకిస్తాన్లో కలిపేశారు. మొత్తం పాకిస్తాన్ ఇవాళ ఉన్న మొత్తం పాకిస్తాన్లో దాదాపు 46% భూభాగం ఈ బలూచిస్తాన్లో ఉంటుంది. అంటే ఇంకొక 4% కలుపుకుంటే దాదాపు 50% బలూచిస్తాన్లోనే, పాకిస్తాన్ మొత్తంలో బలూచిస్తాన్ ఉంటుంది. కానీ అక్కడ వనరులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. గ్యాస్ కానీ, ఆయిల్ కానీ, గ్వదర్ పోర్ట్ అని పోర్ట్ ఉంది అక్కడ. సో వనరులన్నీ వీళ్ళు కొల్లగొట్టుకుపోయి పాకిస్తాన్లో మొత్తం పాపులేషన్లో అక్కడ పాపులేషన్ తక్కువ, మళ్ళీ బలూచిస్తాన్లో ఏరియా ఎక్కువ, పాపులేషన్ తక్కువ. ఏరియా 46% ఉంటే పాపులేషన్ 5% ఉంటుంది. మొత్తం పావర్టీ తీసుకుంటే 71% పావర్టీ బలూచ్లో ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళ పాకిస్తాన్లో ప్రధానంగా పంజాబ్, సింధు ఈ రెండు ప్రావిన్సులకు సంబంధించిన వాళ్ళే పరిపాలనలో కావచ్చు, ఆర్థికంగా వ్యాపారాల్లో కావచ్చు, అన్నిట్లో వీళ్ళే డామినెంట్గా ఉంటారు. సో బలూచ్ ప్రజలకి ఆర్థిక వ్యవస్థలో స్థానం లేదు, పొలిటికల్గా రిప్రజెంటేషన్ కూడా వాళ్ళకి లేదు. అందువల్ల ఎప్పటి నుంచో వాళ్ళు పోరాటం చేస్తున్నారు. 50sలో నుంచి దపదపాలుగా పోరాటం జరుగుతుంది. ఈ బలూచ్ పోరాటం అనేది ప్రధానంగా 2 రకాలుగా జరుగుతుంది. ఒకటేమో లీగల్ పోరాటం. ఈ లీగల్ పోరాటం చేసే సంస్థ పేరు బీవైసీ అంటారు. బీవైసీ అంటే బలూచ్ ఎగ్జిట్ కమిటీ. ఈ బలూచ్ ఎగ్జిట్ కమిటీ డాక్టర్ మహారంజ్ బలూచ్ అని ఇప్పుడు దాన్ని లీడ్ చేస్తున్నాడు. ఆయన ఆధ్వర్యంలో వాళ్ళు లీగల్ పోరాటాలు చేస్తున్నారు. అయితే లీగల్ పోరాటాలను అణచివేయడానికి పాకిస్తాన్ ఏం చేసిందంటే కిల్ అండ్ డంప్ అనే ఒక పాలసీని తీసుకొచ్చింది. కిల్ అండ్ డంప్ అంటే అర్థం చంపేసి డంప్ చేసేయడం, వాళ్ళని శవాలు కూడా ఇండ్లకు పంపేయడం. అంటే మిస్సింగ్ కేసు దాదాపు 6,000 మంది బలూచి పౌరుల్ని మిస్సింగ్ లేకి పంపించేసింది పాకిస్తాన్. అంటే చంపి కిల్ చేసి ఎక్కడో డంప్ చేసి పడేయడం. అలా చేయడంతో ఏమైందంటే అక్కడ సాయుధ తిరుగుబాటు అనేది మొదలైంది. ఆ సాయుధ తిరుగుబాటు రూపమే బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఇట్లాంటివి కొన్ని వేరేవి కూడా ఉన్నాయి, కానీ ఇది ప్రధానమైంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనేది ప్రధానమైంది. ఈ మధ్య కాలంలో వాళ్ళు చాలా ఎవాల్వ్ అయ్యారు. ఎందుకంటే వీళ్ళకి ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే 2021లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయినాక అక్కడ తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడింది. తాలిబాన్ ప్రభుత్వానికి పాకిస్తాన్కి మధ్య సత్సంబంధాలు లేవు. ఎందుకంటే ఇంకొక టీటీపీ అని ఇంకొక సంస్థ ఉంది, అది కూడా ఆర్మ్డ్ రెబలియన్ సంస్థ, తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్, టీటీపీ అంటే అది కూడా పోరాడుతుంది. అంటే ఈ 2 రకాల ఉద్యమాలు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని చాలా కాలం నుంచి ఇబ్బందులు పెడుతున్నాయి. ముఖ్యంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ అనేది ఏంటంటే చాలా టెక్నికల్గా అడ్వాన్స్ అయింది. బిగినింగ్లో వాళ్ళు రూరల్ ఏరియాల నుంచి దాంట్లో చేరేవాళ్ళు. ఈ మధ్య కాలంలో మిడిల్ క్లాస్ నుంచి చదువుకున్న వాళ్ళు కూడా దాంట్లోకి వెళ్తున్నారు. దానివల్ల వాళ్ళు ఆర్గనైజ్డ్గా ఎట్లా అటాక్ చేయాలి, ట్రైనింగ్స్ అవన్నీ. పాకిస్తాన్ ఎప్పటి నుంచి ఏమని ఆరోపిస్తుందంటే ఇండియాది ఈ బిఎల్ఏ వెనక ఉంది, ఇండియానే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది, గాయపడిన వాళ్ళని ఇండియాలోకి తీసుకెళ్ళి వైద్యం అందిస్తుంది, వాళ్ళకి ఆయుధాలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు సంబంధించిన ఇతర లాజిస్టిక్స్ ఇవన్నీ కూడా ఇండియానే ప్రొవైడ్ చేస్తుంది అనేది ఎప్పటి నుంచో. మనమైతే ఎలాగైతే మన దేశంలో టెర్రరిజానికి పాకిస్తాన్ కారణం అనుకుంటున్నామో, అలాగే వాళ్ళు కూడా పాకిస్తాన్లో టెర్రరిజానికి ఇండియా కారణం అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు ఎప్పటి నుంచో. ముఖ్యంగా బెలూచి ఇది. ఎందుకంటే ఆ టెర్రరిజానికి ఇప్పటి వరకు పాకిస్తాన్లో 90,000 మంది చనిపోయినారని వాళ్ళు డిక్లేర్ చేశారు. బెలూచ్ కూడా ఎవ్రీ ఇయర్ దాదాపు 200 మంది, 250 మంది మిలిటరీ వాళ్ళని చంపుతుంది, సైనికుల్ని. అంటే బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ముఖ్యంగా క్వెట్టా అంటారు, అక్కడ క్వెట్టా ఆ ప్రాంతంలో ఉంటారు వీళ్ళు ప్రధానంగా. ఇప్పుడు కూడా క్వెట్టా అని వాళ్ళు క్యాపిటల్ సిటీగా అనౌన్స్ చేసి మేము బెలూచి అనే ఒక కంట్రీని ఏర్పరిచాము, దీంట్లో మీరు మీ ఎంబసీలను ఓపెన్ చేయండి అని ఇండియాకి మిగతా దేశాలకు కూడా వాళ్ళు చెప్పారు. నిజానికి మన పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించినప్పుడు వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
ఎందుకంటే ఇండియాతో పాకిస్తాన్ ఫైట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనం ఇదే టైంలో లిబరేట్ అవ్వచ్చు. అప్పుడు ఎట్లాగైతే 1971లో ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్గా మారిపోయిందో ఇండియా సహాయంతో, అలాగే ఇప్పుడు కూడా మారొచ్చు అనేది అనుకున్నారు. కానీ ఇండియాకి అటువంటి ఉద్దేశం లేదు ఇప్పుడు. అప్పుడంటే అది వేరే వ్యవహారం, ఆ ఉద్యమం వేరు. ఇది ఆ కైండ్ ఆఫ్ కాదు. సో ఇండియాకి కూడా ఆ కైండ్ ఆఫ్ లక్ష్యం లేదు. పాకిస్తాన్ చీల్చి బెలూచిస్తాన్‌గా చేయాలనే లక్ష్యం ఇండియాకి లేదు. ఎందుకంటే దాని రిపర్కషన్స్ ఇండియా మీద కూడా పడతాయి. ఇండియాకి ఆ ఇంట్రెస్ట్ లేదు. అదంటే అప్పుడేమైందంటే 1,00,00,000 మంది మన దేశంలోకి వలసొచ్చేశారు. ఈస్ట్ పాకిస్తాన్ నుంచి. ఈ వలసదారులను 1,00,00,000 మందిని ఇండియా భరించాల్సొచ్చింది ఇందిరాగాంధీ పీరియడ్‌లో. ఈ 1,00,00,000 మందిని భరించే బదులు యుద్ధమే బెటర్ అనే కన్క్లూజన్‌కి ఇండియా వచ్చింది. సో దాని నేపథ్యం వేరు. ఇవాళ అది లేదు. బలూచీలు పెద్ద ఎత్తున మన దేశంలోకి రావట్లేదు. మనకేం దానివల్ల ప్రాబ్లమ్ కలగట్లేదు. ఏమన్నా హెల్ప్ చేస్తుంటే చేస్తుండొచ్చు. ఎందుకంటే మొన్న వాళ్ళు జఫర్ ఎక్స్‌ప్రెస్‌ని హైజాక్ చేసినప్పుడు 440 మంది ఎంతోమంది ఉన్నారు దాంట్లో. వాళ్ళని కిడ్నాప్ చేసి 48 గంటలు పెట్టుకోగలిగారు. కానీ లిబరేషను కంట్రీ అనేదంతా కూడా అది దాన్నేమంటారు, తొందరపడి వాళ్ళు అనౌన్స్ చేసినట్టు కనబడుతుంది. కానీ పాకిస్తాన్ మిలిటరీ కేపబిలిటీస్ నేను ఆల్రెడీ 2, 3 వీడియోల్లో చెప్పాను. పాకిస్తాన్‌ని తక్కువ అంచనా వేయకూడదు. పాకిస్తాన్ మిలిటరీ కేపబిలిటీస్ చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉన్నాయి గతంతో పోలిస్తే. సో లాస్ట్ ఇయర్‌కి ఇప్పటికి బడ్జెట్‌లోనే 13-14% బడ్జెట్ కూడా పెరిగింది. పాకిస్తాన్ మిలిటరీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మన దేశంతో పోలిస్తే వీక్‌గా ఉండొచ్చు కానీ చాలా విషయాల్లో పాకిస్తాన్ మిలిటరీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సో కాబట్టి పాకిస్తాన్ మిలిటరీని ఎదుర్కొని వీళ్ళు సెపరేట్ కంట్రీగా ప్రకటించడం సాధ్యం కాదు.